దేశవ్యాప్తంగా కోట్లాది మంది మొబైల్స్ ఒక్కసారిగా సైరన్ చేస్తూ వైబ్రేట్ అయ్యాయి. మీ ఫోన్ కూడా బహుశా అయ్యే ఉంటుంది. అయితే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న టెస్ట్ రన్ మాత్రమే. విపత్తు సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఒక ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సాచెట్ అనే కొత్త సిస్టమ్ ని తయారు చేసింది. ఈ టెక్నాలజీ సరిగా పని చేస్తోందో లేదో అని తెలుసుకునేందుకే టెలికమ్యూనికేషన్ శాఖ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కలిసి ఈ టెస్ట్ నిర్వహించాయి. సాధారణంగా తుఫాన్లు, వరదలు, భూకంపాల లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అలర్ట్స్ వెళుతూ ఉంటాయి. వెంటనే ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఈ అలర్ట్ పంపడం ద్వారా ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత వరకు కూడా తగ్గించుకోవచ్చు. అయితే ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లోనే ఈ అలర్ట్ మెసేజ్ సైరన్స్ వచ్చేలా టెక్నాలజీని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ అలర్ట్స్ తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా ఎక్కువగా డిజాస్టర్స్ అంటే వరదలు వచ్చే సమయం కావచ్చు, లేకపోతే అర్త్క్వేక్స్, భూకంపాలు వచ్చే ప్లేసెస్లో, ఎక్కువగా వచ్చే ప్లేసెస్లో సాధారణంగా మన ఏపీలో చూసుకుంటే శ్రీహరికోట లాంటి ప్లేసెస్లో కూడా ఇలాంటి సైరన్స్, మామూలుగా అలార్మ్స్ మోగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ టెస్ట్ రన్స్ నిర్వహిస్తూ ఉంటారు, రాకెట్ లాంచెస్ జరుగుతూ ఉంటాయి. మన హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వీటికి ఎక్కువగా పెద్దగా అవగాహన లేకపోవచ్చు. కానీ ఈస్టర్న్ ఘాట్స్లో కావచ్చు, లేకపోతే కొండ ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా సంభవించే అస్సాం, మేఘాలయ, మిజోరాం ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి అలర్ట్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. వాళ్ళకి సాధారణంగా ఇవి అలవాటుగా ఉంటాయి. కానీ ఇలాంటి విపత్తుల సమయంలో, అంటే ఎప్పుడు ఎలాంటి విపత్తు ముంచుకొస్తుందో తెలియదు కాబట్టి భారతదేశం అంతా కూడా ఒక యాప్ని క్రియేట్ చేస్తున్నారు, సాచెట్ అని. దాంట్లో భాగంగానే ఒక ట్రయల్ టెస్ట్ని నిర్వహించారు. అందులో భాగంగానే ఇవాళ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా మోగాయి. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు. చూడొచ్చు, ఎక్స్ట్రీమ్లీ సివియర్ అలర్ట్, దిస్ ఇస్ అ టెస్ట్ మెసేజ్ ఫర్ సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్స్ అంటూ ఒక మెసేజ్ వచ్చింది. అండ్ టైమింగ్స్ కూడా కొంతమంది పబ్లిష్ చేశారు. 11 గంటల నుంచి 11:25 మధ్య మీ మొబైల్స్లో ఇలాంటి హార్న్ సౌండ్, అంటే ఒక అలార్మ్ సౌండ్ వస్తుంది అని చెప్పి కొంతమందికి మెసేజెస్ కూడా వచ్చాయి. ఇది ఒక కేవలం ట్రయల్ మాత్రమే, టెస్ట్ రన్ మాత్రమే. ఎమర్జెన్సీ అలర్ట్ మోగింది. ఒక్కసారిగా కొంతమంది కాస్త బెంబేలెత్తిపోయారు, ఏంటి సౌండ్ అని చెప్పి. కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ అ టెస్ట్ మెసేజ్ ఫర్ సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ టెస్టింగ్ ఇన్ రోహిణి, న్యూఢిల్లీ. నో యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ దిస్ మెసేజ్ అని చెప్పి ఒక అలర్ట్ కూడా వచ్చింది. కొంతమంది తెలియని వాళ్ళు చాలా పానిక్ అయిపోతూ ఉంటారు, భయపడిపోతుంటారు, ఏమైపోయిందో సెల్ ఫోన్. ఎందుకంటే ఈ మధ్య సెల్ ఫోన్స్ కూడా పేలుతూ ఉంటాయి కాబట్టి ఎటువంటి నష్టం కూడా లేదు. ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమే. For more updates, follow the Department of Telecommunications. రైట్, చూడొచ్చు విజువల్స్ లో ఎక్స్ట్రీమ్లీ సివియర్ అలర్ట్ అంటూ ఒక మెసేజ్ వచ్చింది. దానిపై పానిక్ చెందాల్సిన అవసరం లేదు అని అంటూ అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి అలర్ట్ వచ్చింది. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. ఓవర్ టు యు శివ. రైట్ సుమతి, దేశవ్యాప్తంగా కూడా భారతదేశం సొంత సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ ఫోన్కి సంబంధించిన బ్రాడ్కాస్ట్ సర్వీసును ప్రారంభించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మొబైల్ ఫోన్లకు ఒకసారి ఎమర్జెన్సీ అలర్ట్ అనేది, ఆ సౌండ్, బీప్ సౌండ్ అనేది వచ్చింది. దాని ద్వారా ప్రజలెవరు కూడా దీని గురించి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీ అలర్ట్లో భాగంగా దీన్ని పంపించామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అంటే ఇటు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వరదలు, మరోవైపు భూకంపాలు, ఇటువంటి ఏవైనా ఎమర్జెన్సీకి సంబంధించిన సేవలకు సంబంధించిన వచ్చే సందర్భంలో ఇటువంటి సౌండ్లను, ఇటువంటి అలర్ట్ మెసేజ్లను పంపించేందుకు భారత ప్రభుత్వం సొంత స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ ప్రకటనను విడుదల చేసింది. దానిలో భాగంగానే ఇది తాత్కాలికంగా అలర్ట్ చేయడానికి మాత్రమే దీన్ని పంపించాం, ఎవరు కూడా ప్యానిక్ అంటే భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా తెలియజేశారు. ఇటు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే C.dot ద్వారా ఈ మెసేజ్ను పంపించినట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని మొబైల్ ఫోన్లకు ఈ మెసేజ్లు, ఈ అలర్ట్, ఎమర్జెన్సీ అలర్ట్ వెళ్ళాలంటే C.dot ద్వారానే
సాధ్యమవుతుంది. కాబట్టి దాని ద్వారానే ఇటు NDMA అలాగే C.DOT ఈ రెండు కలిపి ఈ మెసేజెస్ను పంపించే దాదాపు దేశవ్యాప్తంగా కోట్ల మంది మొబైల్ ఫోన్లకు ఈ అలర్ట్ మెసేజ్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. దీని ద్వారా దేశంలో ఎక్కడ ఏం జరిగినా భూకంపాలు కానీ, తుఫాన్లు కానీ, వరదలు రావడం వల్ల కానీ, ఇతరత్ర ఏం ప్రమాదాలు ఉన్నా ఆ ప్రమాదాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసేందుకు మొబైల్ ఫోన్ల ద్వారా అలర్ట్ చేసేందుకు, ప్రజలను అలర్ట్ చేసేందుకు ఈ సందేశాలను కానీ, ఇటువంటి మెసేజ్లు కానీ పంపిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా తెలియజేశారు. దానిలో భాగంగానే ఈ ఇద్దరు కూడా సంయుక్తంగా ఈ టెలికమ్యూనికేషన్ ఏదైతుందో డాట్ టెలికమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన ఆ విభాగానికి సంబంధించిన DOT కానీ, మరోవైపు ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కానీ ఇద్దరు కూడా సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. దానికి సంబంధించి ఇద్దరు కూడా సంయుక్తంగా చేయడం ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ప్రజెంట్ ఈ మెసేజ్ రావడం వల్ల కొంతమందికి ముందుగా నేనే సమాచారం ఇచ్చింది, కానీ కొంతమందికి దీని మీద అవగాహన లేని వారికి ఈ సౌండ్ రావడం ద్వారా కొంతమంది ప్యానిక్ గురయ్యే అవకాశం ఉంది, కానీ భయపడే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది తాత్కాలికంగా మాత్రమే పంపించాము. దీని ద్వారా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి ప్రమాదాలు జరిగినా ఆ ప్రమాదాలకు సంబంధించి ముందుగానే అలర్ట్ జారీ చేసేందుకే ఇటు భారత స్వదేశీ సొంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ సెల్ ఫోన్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ మెసేజెస్ అయితే చాలా మందికి వచ్చాయి. అయితే ఇప్పుడు ఇది ఇంకా టెస్టింగ్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి, అంటే ఏ విపత్తు నుంచి అన్నది కూడా ఏమన్నా డిస్ప్లే అయ్యే అవకాశం ఉందా? అంటే చాలా చోట్ల, కొన్ని చోట్లలో అలార్మ్స్ వరదల కోసం, లేకపోతే కొన్ని చోట్ల అర్త్క్వేక్స్ కోసం వస్తూ ఉంటాయి. సో అలాగే ఏమైనా బైఫర్కేషన్ ఉంటుందా, లేకపోతే ఆ ప్రాంతాల్లో సెలెక్టివ్ గా చేస్తూ ఉంటారు కదా? అంటే ఎమర్జెన్సీకి సంబంధించిన సేవలకు సంబంధించి అప్పటికప్పుడు ఒకేలా సమాచారం వస్తే, దాంతోపాటు ఈ ఏంటి మీరు అన్నట్లుగా భూకంపాల, వరదల, తుఫాన్ల, లేదా ఇటీవల కాలంలో ఎక్కువగా ఈ యుద్ధాలు కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా సైరన్ మోగించడం ద్వారా అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి, ఎవరు కూడా బయటికి రావద్దు, లైట్లు ఆఫ్ చేసుకుని ఇళ్లలోనే ఉండాలనేది కూడా గతంలో భారతదేశంలో ఇటు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నెలకొన్న సమయంలో సైరన్ మోగించారు. అలాగే ఇప్పుడు డైరెక్ట్గా మొబైల్స్కు ఈ సైరన్ సౌండ్ అనేది వస్తుంది. దానిలో భాగంగా ఆ సౌండ్ వచ్చే సందర్భంలో కూడా ఆ విపత్తు ఏంటి, భూకంపమా, తుఫానా, వరదల, ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఏమన్నాయి అనేది కూడా ఆ సందేశాన్ని కూడా పంపించే విధంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు కూడా ఇటు టెలికాం రంగం కానీ, మరోవైపు NDMA కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం అధ్యయనాలు రెండు పనిచేస్తాయి. దానికి సంబంధించి అప్పుడు విపత్తును బట్టి ఆ విపత్తు దేని గురించి వచ్చింది, ఎందుకు అలర్ట్ మెసేజ్ పంపించాల్సి వచ్చింది అనే కోణంలో కూడా దానికి సంబంధించి కూడా మెన్షన్ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. భూకంపం వల్ల ఈ సైరన్ మోగుతుందా, వరదల వల్ల, లేకపోతే తుఫాన్ వల్ల, దేనివల్ల ఈ అలర్ట్ మెసేజ్ ఎమర్జెన్సీ సంబంధించిన అలర్ట్ సైరన్ మోగుతుందా అనేది కూడా దాంట్లో మెన్షన్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 1100 ఎకరాల్లో నిర్మించబోతోన్న ఈ కంపెనీని తమ గ్రామాల్లో ఏర్పాటు చేయొద్దు అంటూ ఆందోళనకు దిగుతున్నారు. ఈ ప్రాంతమంతా 3 పంటలు పండే సాగునేలంటూ స్టీల్ ప్లాంట్ వస్తే 5 గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుంది అని గ్రామస్తులు వాదిస్తున్నారు. ఇప్పటికే అనేక కంపెనీల ఏర్పాటు కోసం తీసుకున్న భూముల్లో ఎక్కడా కూడా నిర్మాణాలు జరగలేదని, పచ్చని పొలాలను నాశనం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుస్తామంటే సహించేది లేదు అంటూ స్పష్టం చేస్తున్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ గ్రామాలను ఖాళీ చేసేది లేదు అంటూ భీష్మించి కూర్చున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్లలో ఈ స్టీల్ ప్లాంట్ ని నిర్మించబోతున్నారు. దాదాపు 1100 ఎకరాల్లో ఈ కంపెనీని నిర్మించడానికి సూపర్ స్మెల్టర్ కంపెనీ ఇప్పటికే ప్రభుత్వంతో MOU కూడా కుదుర్చుకుంది. ఈ మధ్యనే కంపెనీ ఏర్పాటు కోసం RDOతో కలిసి జిల్లా కలెక్టర్ స్థల పరిశీలన కూడా చేశారు. కంపెనీ ఏర్పాటు చేయాలంటే దమరసింగి, బెల్లానపేట, కెల్లా, మన్యపూరిపేట, గుర్ల గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. దీంతో గ్రామస్తులంతా ఆందోళనకు దిగారు. వరుస నిరసనలు చేస్తూ తమ గ్రామాలను ఖాళీ చేయించాలి అన్న ఆలోచనను మానుకోవాలంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. That side of the garden.